అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్, లెక్చర్ ఇన్ తెలుగు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అమలాపురం, ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. Today I want to discuss second degree Telugu subject. ఓల్డ్ పోయిటరీ నుంచి కొరవి గోపరాజు గారు రచించిన శాలివాహన విజయం అనే పాఠ్యభాగం నుంచి అనే పాఠ్యాంశం నుంచి ఈరోజు ప్రముఖంగా పద్యపూర్ణం, ఈ పాఠంలో పద్య భావాలు, అలాగే సందర్భ సహిత వ్యాఖ్యలు, అలాగే అలంకారాలు, లక్షణ సమన్వయం అనే 3 విభాగాల నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా పద్యపూర్ణం మరియు పద్యభావాలు. పద్యపూర్ణం, పద్యభావాలు ఆల్రెడీ మొదటి పాఠం వామన అవతారం నుంచి చెప్పుకున్నాం. రెండు పద్యాలు ఇచ్చి ఒకదానికి పూరించండి పద్యపూర్ణం. అలాగే ప్రత్యక్షంగా పద్యాలు ఇచ్చేసి రెండిట్లో మీకు నచ్చిన ఒకదానికి పద్య భావం మాత్రమే రాయండి. ఫస్ట్ డిగ్రీలో ప్రతిపదార్థ తాత్పర్యం 10 మార్కులు పొందేది, కేవలం పద్యభావం 5 మార్కులకే. అంటే అక్కడ కవిని పరిచయం చేసి దీన్ని భావ సౌందర్యం, తాత్పర్య, టీకా తాత్పర్యం రాస్తే సరిపోతుంది అనే దాని మీద విద్యార్థులు గమనించాలి. అయితే ఈ శాలివాహన విజయంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పద్యాలని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటి పద్యం సజ్జత దాన ధర్మ గుణచారు విచారుడు వైరి దార దృక్కజల మార్జన ప్రథమ కారణ చారు కృపాణి పాణివి ద్విజన బృందవంది జనతాజల జార్కుడు విక్రమార్కుడ ఉజ్జి నీ పురంబున నయోన్నతి రాజ్యము చేయిచుండగన్ అనే ఒక పద్యం ఇవ్వబడింది. మనం కేవలం ప్రతి పదార్థం జోలికి వెళ్లకుండా, ఇది 5 మార్కులు, మనం అంటాం కదా పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా, కేవలం 5 మార్కులే కాబట్టి మనం కవిని పరిచయం చేసి పద్య భావాన్ని రాస్తే బాగుంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ కవి పరిచయం అనే దాని మీద మీరు కూడా ఒకసారి చూడాలి. అందుకని కవి పరిచయం సరిక కవి పరిచయం అంటే ఈ వాక్యం కొరవి గోపరాజు గారు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక నుండి గ్రహించబడిన శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలో ఉంది అనే దాని మీద కవిని పరిచయం చేయడం విద్యార్థి యొక్క ధర్మం. డైరెక్ట్గా పద్యభావం కన్నా కవిని కూడా పరిచయం చేస్తే, అంటే ఇది ఏ పాఠం నుంచి వచ్చింది, ఏ కవి ఏ కావ్యం నుంచి రాశారు అనే దాని మీద మనం చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడు చదివినటువంటి పద్యం యొక్క
పద్యం యొక్క భావం లేకపోతే ఆ తాత్పర్యం తీసుకుంటే, విక్రమార్కుడు చక్కని దాన ధర్మములు అనే గుణమునందు చక్కని ఆసక్తి కలవాడు. అతడు శత్రురాజుల భార్యల కంటి కాటుకును తుడిచి వేసేందుకు అందమైన ఖడ్గము చేతి యందు కలవాడు. అతడు పండిత జనులు, బందిమాగదులు అనే పద్మములకు సూర్యుని వలి ఆనందంనిచ్చేవాడు. అటువంటి విక్రమార్కుడు ఆ ఉజ్జయిని పట్టణములో గొప్ప రాజనీతితో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. చూడండి, ఇక్కడ చక్కగా తాత్పర్య భావం అన్నమాట. అంటే విక్రమార్కుడు ఎంత గొప్పవాడు, దాన ధర్మములు ఎలా చేసేవాడు, తర్వాత శత్రు రాజ్యుల్ని ఎలాగ జయించేవాడు, అతని ఖడ్గం ఎంత పదునైంది, ఈ పండితులు పామర్లు తర్వాత ఎందరూ రాజుగారికి జయజయలు పలికేవారు. ఆ ఉజ్జయిని పట్టణంలో గొప్ప రాజనీతితో రాజ్యాన్ని ఎలా పాలించాడు అనే భావాన్ని మనం రాసే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత అరుక్కుని మూర్తి సర్వకళలందు, అరుక్కుని మూర్తి సర్వకళలందు ప్రవీణుడు సంగర స్థలిం గర్క శరాజు లోకల యకాలుడు దాన వినోది పాప సంపర్క విదూర డార్త పరిపాలన శీలనశాలి విక్రమార్కుడు. విక్రమార్కుడిట కాదని బిల్వగ పంపు నావుడున్. ఈ పద్యం తీసుకుంటే తాత్పర్య భావంలో విక్రమార్కుడు సూర్య సమతేజస్వి సర్వకళల్లో నెర్పరి, యుద్ధరంగంలో నిలిచిన కఠినమైన రాజుల సమూహానికి మృత్యు వంటివాడు, దానమునందు వినోదము కలవాడు, పాప సంకల్పం లేనివాడు, పాప సంపర్కం లేనివాడు, ఆపదలోనున్న వారిని చక్కగా కాపాడుట అనే స్వభావంతో ప్రకాశించేవాడు ఎవరంటే విక్రమార్కుడు. అందుకని ఏంటంటే ఈ పద్యాన్ని మనం, ఇది బహుశా ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువసార్లు అడుగుతున్నాడు. అందుకుని అరుక్కుని మూర్తి సర్వకళలందు ప్రవీణుడు సంగర స్థలిం గర్క శరాజ లోకల యకాలుడు దాన వినోది పాప సంపర్క విదూర డార్త పరిపాలన శీలనశాలి విక్రమార్కుడిట కాతన బిలవగ బంపు నావుడున్ అనే దాని మీద మనం చూడాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే విక్రమార్కుడు సూర్య సమతేజస్వి, అంటే సూర్యుడు ఎట్లాగైతే కాంతితో వెలిగిపోతున్నాడో అలాగే వెలుగుతున్నాడు. సర్వ కళల యందు నేర్పరి, ఆయనకు అన్ని కళలు వచ్చు. అలాగే యుద్ధ రంగంలో నిలిచిన కఠినమైన రాజుల సమూహానికి మృత్యు వంటివాడు. యుద్ధానికి వెళితే అపజయం వాటమి అనేది తెలియదు, విజయము వీరస్వర్గం అన్నట్టుగా జయంతోనే వచ్చేవాడు అన్నమాట. దానమునందు వినోదము కలవాడు, అంటే దానం చేయడానికి బాధపడుతూనో లేదా ఏడుస్తూనో ఏదో మొక్కుబడిగాను తప్పదన్నట్టు కాకుండా చక్కగా ఒక వినోదంగా, ఒక ఆనందంగా, ఒక క్రీడగా ఇచ్చేవాడు. పాప సంపర్కము లేనివాడు, ఆయనకి ఏ విధమైనటువంటి పాపం కళంకం మచ్చ డాగు లేనివాడు గొప్ప చక్రవర్తి. ఆపదలోనున్న వారిని చక్కగా కాపాడుట అనే స్వభావంతో ప్రకాశించేవాడు. ఏంటంటే ఆయన చక్కగా ఎవరన్నా ఆపదలో ఉంటే చక్కగా ఆయన కాపాడడం ఆయన యొక్క స్వభావం. అందుకని ఏంటంటే అటువంటి మంచి గుణాలతో బాసిల్లుతూ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి గొప్ప రాజు చక్రవర్తి ఎవరన్నప్పుడు మనం విక్రమార్కుడిని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఊర్వశీయును రంభయును నాడగమాకు దారతమ్య మెరుగ
ధరముగాదు సర్వకళ్ళయందు జాడవు నీ వండ్రు దీని నిర్ణయింపుము మానవేంద్ర. అంటే ఇక్కడ విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తుంటే ఇంద్రుడు అది భగ్నం చేయాలి. ఈయన దగ్గర ఉన్నటువంటి రంభా ఉర్వశిలో ఎవరిని పంపాలి ఆ తపస్సుని భగ్నం చేయడానికి? ఈ నాట్యశాస్త్రంలో నాట్యంలో అభినవేశం ఉన్న వాళ్ళు ఎవరన్నప్పుడు నారద మహర్షి ఇంద్రుడికి చెప్పాడనమాట, ఇంకెవరు విక్రమార్కుడు అని. అందుకని ఏంటంటే ఆ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన తీసుకురండి, ఆయన చూసి వాళ్ళలో ఎవరు అయితే బాగుంటుందో నాట్యంలో గొప్ప రీతులు వచ్చిన వాళ్ళు ఎవరో ఆయనే జడ్జి చేయగలడు, ఆయనే నిర్ణయించగలడు అనే దాని మీద తాత్పర్య భావం ఏమనుందో చూడండి. ఓ రాజా, ఊర్వశి రంభల నాట్యములో గల తేడాను మేము తెలుసుకోలేకపోతున్నాం. చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట. అంటే విక్రమార్కుడు తప్ప. ఓ రాజా అంటే గొప్ప చక్రవర్తి అయినటువంటి విక్రమార్క రాజా, ఆ ఊర్వశి రంభల నాట్యములో గల తేడాను మేము తెలుసుకోలేకపోతున్నాం. ఇద్దరూ చాలా అద్భుతమైనటువంటి నాట్యకత్తెలు. ఎవరు గొప్ప కాదు, ఎవరు ఏంటో అనేది మేము చెప్పలేకపోతున్నాం అన్నమాట. నీవు అన్ని కళల్లోనూ నెరపరివి అని అంటారు. ఈ తేడాను ఒకసారి నువ్వు వచ్చి నిర్ణయించు. అంటే నువ్వు సకల కళాభిరాముడు అన్నట్టుగా నీకు అన్ని కళల మీద అవగాహన ఉంది. తర్వాత ఏంటంటే చక్కగా దీంట్లో నువ్వు మంచి నేర్పరివి. అందుకని ఏంటంటే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది తుది నిర్ణయం నీదే. ఎందుకంటే ఈ నాట్యశాస్త్రం తెలిసినవాడు కాబట్టి. అందుకని ఏంటంటే వీళ్ళిద్దరి యొక్క నాట్యాన్ని ఒకసారి మీరు చూసి తరించి ఎవరు గొప్ప అనేది మీరే నిర్ణయించాలి అని చెప్పినటువంటి తాత్పర్య భావంలో ఉంది. ఇవి పద్యాలు అన్నమాట. నేనేంటంటే మనం ఎక్కువ వామన అవతారంని చూసే ప్రయత్నం చేసాం. ఇక ఈ శాలివాహన విజయంలో తరచుగా అడుగుతున్నవి, తర్వాత ముఖ్యమైనవి ఆ మూడు చూసుకోండి, సరిపోతాయి. ఇక తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు. సందర్భ సహిత వ్యాఖ్యలు అంటే చూడండి, ఇక్కడ ప్రస్తుతానికి పద్యపూర్ణం పద్యభావం అనే ఒక ఐటెం అయిపోయింది. ఇక మనం రెండో ఐటెంగా ఈ సందర్భ సహిత వ్యాఖ్యలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ శాలివాహన విజయం నుంచి కొరవి గోపరాజు గారు రచించినటువంటి కావ్యంలో ఈ కాంటెక్స్ట్లు అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు, కాంటెక్స్ట్ల గురించి మనం ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటాం. కాంటెక్స్ట్కి ఎప్పుడు 3 డైమెన్షన్స్ ఉంటాయి: కవి పరిచయం, సందర్భం, భావం. కవి పరిచయం అంటే ఏ కవి రాశాడు, ఆ పాఠం పేరేంటి, ఏ కావ్యం నుంచి తీసుకున్నాడు అనేది చక్కగా కవి పరిచయం చేయాలి. అలాగే సందర్భం అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పాత్రతో మాట్లాడుతుంది, ఏ క్యారెక్టర్తో మాట్లాడుతుంది, ఏ కాంటెక్స్ట్ ఏ సందర్భంలో మాట్లాడుతుంది. అలాగే చివరిలో దాని తాలూకు భావాన్ని అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు అనేవి 5 మార్కులు సంబంధించినటువంటి క్వశ్చన్స్గా మనం ఒకసారి చూడాలి. చూడండి, ఇక్కడ మునిసేయు తపంబునకు కీడు సేయగా వలయం. మునిసేయు తపంబునకు కీడు సేయగా వలయం. ఇక్కడ కవి పరిచయం. ఈ వాక్యం కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశిక నుండి గ్రహించబడిన శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలో ఉంది. శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలో ఉంది. ఏంటంటే మనం కవిని స్పష్టంగా పరిచయం చేయాలన్నమాట. ఈ వాక్యం కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశిక నుండి గ్రహించబడిన శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలో ఉంది. ఇక తర్వాత సందర్భ విషయానికి వచ్చేసరికి విశ్వామిత్రుడు తపస్సు
ఇంద్ర పదవి కోసమే కానీ విశ్వామిత్రుని తపస్సుకు విఘ్నం కలిగించాలని చెప్పాడు. ఈ విధంగా ఇంద్రుడు ఉర్వశి రంభలతో చెప్పిన సందర్భంలోనిది. ఎందుకంటే ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఈ ఇంద్రి పదవి కోసం. అందుకని ఏంటంటే ఏ విధంగానైనా అతని యొక్క తపస్సుని భగ్నం చేయాలని రంభా ఉర్వశితో ఇంద్రుడు మాట్లాడినటువంటి సందర్భంలో ఉంది. ఇక భావం, దేవేంద్రునికి రంభా ఉర్వశిల నాట్యంపై గొప్ప నమ్మకం ఉంది. అందువల్లనే వారిలో ఒకరిని ముని తపస్సు పాడు చేయడానికి పంపదలిచాడని భావం. అంటే అర్థం ఏంటంటే మరి ఇద్దరిలో ఒకళ్ళని మాత్రమే. మనం అంటాం కదా, ఎంతా వారలైనను కాంతాదాసులే అన్నట్టుగా మరి ఆయన యొక్క తపస్సును భగ్నం చేయాలంటే ఇద్దరు గొప్ప నృత్యకారులు, ఇద్దరు గొప్ప డ్యాన్సర్లు. అయితే ఇద్దరిలో ఎవరిని పంపాలి అనేది నేను అంత అవగాహన చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నటువంటి భావంలో ఉంది. అందుకని ఏంటంటే సందర్భం, విశ్వామిత్రుడు తపస్సు ఇంద్ర పదవి కోసమే అని, విశ్వామిత్రుని తపస్సు విఘ్నం కలిగించాలని ఈ విధంగా ఇంద్రుడు ఉర్వశి రంభలతో చెప్పినటువంటి సందర్భంలో ఉంది. ఇక భావం, దేవేంద్రుడికి రంభా ఉర్వశులపై నాట్యంపై గొప్ప నమ్మకం ఉంది. అందువల్లనే వారిలో ఒకరిని ముని తపస్సు పాడు చేయడానికి పంపదలిచాడని భావం. ఇక ఆ ఇంద్రుడిదే నిన్ను బిలవ బనిచెను, ఇంద్రుడిదే నిన్ను బిలవ బనిచెను. సరే, మనకి ప్రారంభంలో కవి పరిచయం కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశిక నుండి శాలివాహన విజయం పాఠ్యభాగంలో ఉంది. అంటే నేను కవి పరిచయాన్ని మొదట్లోనే ఇచ్చాను, విద్యార్థులు దయచేసి అది గమనించాలి. అంటే ప్రతి కాంటెక్స్ట్కి ముందు రాశాను కాబట్టి అవసరం లేదన్న ఉద్దేశంతో ఈ సందర్భం. ఇంద్రుడు పంపగా అతని రథసారథైన మాతలి విక్రమార్కుని సభకు వచ్చాడు. అక్కడ విక్రమార్కుని చూశాడు. విక్రమార్కుని చూసి ఇంద్రుడు అతన్ని పిలుచుకు రమ్మన్నాడని మాతలి పిలిచిన సందర్భంలో ఉంది. ఇంద్రుడు యొక్క రథసారథి మాతలి వచ్చాడు విక్రమార్కుడి దగ్గరికి. ఎందుకు వచ్చాడు? ఇంద్రుడు విక్రమార్కుని సభకు పిలుస్తున్నాడనమాట. అయ్యా, మీతో ఇంద్రుడికి మాట్లాడే పని ఉందంట, మీరు తప్పకుండా రావాలని అడుగుతున్నటువంటి సందర్భంలో అంటే కాంటెక్స్ట్. భావం, ఇంద్రుని ఆదేశంపై మాతలి విక్రమార్కుని తోడుకుని వచ్చాడని భావం. ఎందుకంటే మరి ఇంద్రులు వారు ఇంద్ర పదం అంటే చాలా గొప్పది, ఆయన చాలా గొప్పవాడు ఇంద్రుడు అష్టాదేవతల్లో. అందుకని ఏంటంటే ఇంద్రుని ఆదేశంపై మాతలి విక్రమార్కుని తోడుకుని వచ్చాడని భావం. ఎందుకంటే మరి మరి ఇంద్రుడు అంతటి వాడు తీసుకురమ్మన్నాడు కాబట్టి వెంటనే విక్రమార్కుడిని తీసుకుని ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడని. తర్వాత మూడవ కాంటెక్స్ట్ చూస్తే, అంటే మూడవ సందర్భ సహిత వ్యాఖ్య తీసుకుంటే, విక్రమార్కుని ఇంద్రుడు ఒక సింహాసనంపై కూర్చోబెట్టి రంభ ఉర్వశులు నాట్యం చేస్తుంటే తాను ఆ తారతమ్యాన్ని తెలుసుకోలేకపోతున్నానని చెప్పాడు. విక్రమార్కుడు సర్వకళల్లో నేర్పరి కాబట్టి వారిలో గల తేడాను నిర్ణయించాలని ఇంద్రుడు విక్రమార్కుని కోరిన సందర్భంలో అది. అంటే సర్వకళల యందు జానవు నీవుండ్రు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విక్రమార్కుడిని పొగుడుతున్న సందర్భం అన్నమాట. అంటే సర్వకళల్లో కూడా నువ్వు జానవు, ఎంత గొప్పవాళ్ళు లేడట. అయితే నాకు నా ఆస్థానంలో ఇద్దరు నాట్యకత్తెలు ఉన్నారు. అయితే ఇద్దరూ చాలా గొప్పగా చేస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళిద్దరిలో ది బెస్ట్ ఎవరు ఎంపిక చేయాలంటే విక్రమార్కుడు మాత్రమే చేయగలడు. అందుకని ఆయనే సర్వకళల్లో నేర్పరి కాబట్టి వారిలో గల తేడాను నిర్ణయించి ఇంద్రుడు విక్రమార్కుని కోరినటువంటి సందర్భంలో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో ఒకసారి నువ్వు చూసి చెప్పవయ్యా అని అడుగుతున్నటువంటి సందర్భంలో అంటే. ఇక భావం, అన్ని వేళలలో నేర్పైన విక్రమార్కుడే, అన్ని కళలలో నేర్పరి అయిన విక్రమార్కుడే
రంభ ఊర్వశుల నాట్యంలో గల తారతమ్యాల్ని నిర్ణయించగలడని ఇంద్రుడి భావం. అన్ని కళల్లో నేర్పరైన విక్రమార్కుడే రంభ ఊర్వశుల నాట్యంలో గల తారతమ్యాన్ని నిర్ణయించగలడని ఇంద్రుని భావం. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ నాట్యకత్తి ఎవరు గొప్ప నాట్యకత్తో కేవలం ఒక విక్రమార్కుడు తప్ప ఎవరు నిర్ణయించలేడు అని చెప్పినటువంటి భావన ఉంది. ఇక తదుపరి 4వ కాంటెక్స్టు శృంగార రసము కురియగనాడెను లేదా తిరుపుల మురుపముల మెరుపు దేగను బోలెను. సరే, ఇక్కడ కవి పరిచయం మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఈ వాక్యం కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాతించిక నుండి గ్రహించబడిన శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలో ఉంది. ఇక సందర్భానికి వచ్చేసరికి రంభ ఇంద్రుని ఆదేశంపై మొదట విక్రమార్కుని ముందు నాట్యం చేసింది. అప్పుడు మృదంగములు వాయింపగా ఆ ధ్వనులు ఉరుములు వలె వినిపించాయని తెలుపుతున్నటువంటి సందర్భంలో ఉంది. రంభ ఇంద్రుని ఆదేశంపై మొదట విక్రమార్కుని ముందు నాట్యం చేసిందని, అప్పుడు ఆ మృదంగములు వాయించగా ధ్వనులు ఉరుములు వలె వినిపించాయని తెలిపిన సందర్భంలో ఉంది. ఇక భావం మృదంగ ధ్వనులు ఉరుముగా రంభ నడకలు మెరుపు తీగలా ఉండగా శృంగార రస వర్షం కురిసేలాగా రంభ నాట్యం చేసిందని భావం. అంటే ఏంటంటే రంభ ఎలా నాట్యం చేసింది, ఎంత గొప్పగా తను ప్రదర్శన ఇచ్చింది అని చెప్పినటువంటి భావం అన్నమాట. ఇక 5వ కాంటెక్స్ట్గా నటించే మరుగుడుగు క్రియను, నటించే మరుగుడుగు క్రియ. అట్లాగే కవి పరిచయం శాలివాహన విజయం నుంచి కొరవి గోపరాజు గారు రాశారు. దాని మీద మనం చెప్పాలి. ఇక సందర్భానికి వచ్చేసరికి ఊర్వశి గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తూ ఉంటే ఆమెకు తల చుట్టూ కళ్ళు ఉన్నాయేమో అనిపించినటువంటి సందర్భంలో ఉంది. అంటే రంభే చాలా అద్భుతంగా నాట్యం చేస్తుందంటే అంతకు మించి ఊర్వశి ఇంకా అద్భుతంగా చేస్తుందంట. అందుకని ఇక్కడ ఊర్వశి గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తూ ఉంటే ఆమెకు తల చుట్టూ కళ్ళు ఉన్నాయేమని అనిపించినటువంటి సందర్భంలో ఉంది. భావం ఊర్వశి తన బట్టను గుండ్రంగా తిప్పి నాట్యం చేస్తూ ఉంటే అది మన్మధుని గొడుగు వలె ఉందని కవి చెప్పిన భావంలో ఉంది. అంటే ఆవిడ గుండ్రంగా తిరిగి నాట్యం చేస్తూ ఉంటే అది మన్మధుని గొడుగేమో అన్నట్టుగా ఉందని చెప్పినటువంటి భావం. ఇక ధరణి ఏలే పుణ్యచరితుడగుచు, ధరణి ఏలే పుణ్యచరితుడగుచు. విక్రమార్కునికి ఇంద్రుడు ఒక దివ్య భూషణాన్ని 32 సాలబంజికలతో నవరత్న ఖచ్చితమైన అనేక మెట్లు గల ఒక సింహాసనాన్ని కానుగ్గా ఇచ్చాడు. విక్రమార్కుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి అష్టసిద్ధులను సంపాదించి శత్రువులను అణిచి ఏకవీరుడే అనేక సంవత్సరాలు భూమిని పాలించాడని కవి చెప్పిన సందర్భంలో ఉంది. ఇక్కడ ధరణి ఏలే పుణ్యచరితుడగుచు. పరిచయం చెప్పుకున్నాం కదా. విక్రమార్కునికి ఇంద్రుడు ఒక దివ్య భూషణాన్ని 32 సాలబంజికలతో నవరత్న ఖచ్చితమైన అనేక మెట్లుగా సింహాసనాన్ని కానుగ్గా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇంద్రుడు? నాట్య కత్తిలో ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది చక్కగా నిర్ణయించినందుకు ఇంద్రుడు అంతటి వాడు కానుగ్గా విక్రమార్కుడికి ఇచ్చాడు. విక్రమార్కుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి అష్టసిద్ధులు సంపాదించి, అంటే దాని మీద కూర్చుంటే ఎన్నో దివ్య శక్తులు వస్తాయి, శత్రువులను అణిచి ఏకవీరుడై, ఒక విధంగా చెప్పాలంటే ఒక్కడే వీరుడు అన్నమాట, ఇంకెవరో లేరు, అనేక సంవత్సరాలు భూమిని పాలించాడని కవి చెప్పిన సందర్భంలో ఒకటి ఏంటంటే ఏకవీరుడే అనేక సంవత్సరాలు భూమిని పాలించాడని
కవి చెప్పినటువంటి సందర్భంలో ఉంది. ఇక కుతలము పదహాతుల నతల కుతలంబయ్యను. సరే, కాంటెక్స్ట్ తీసుకుంటే కవి పరిచయం అప్పట్లాగే శాలివాహన విజయ్ కొరవి గోపరాజు గారు రాసింది. ఇక్కడ సందర్భం విక్రమార్కుడు తన భుజబలాన్ని తోడుగా చేసి చేసుకొని శాలివాహనంతో యుద్ధానికి దిగాడు. ఆయన మిత్రులతో కలిసి మిగిలిన సైన్యములు కూడా యుద్ధానికి వెళ్ళాయి. శాలివాహన శత్రుంగ బలాలు రాజు సైన్యంపై పడ్డాయి. అప్పుడు భూమండలం సైన్యం యొక్క పాదములు గల తాకిడికి బాగా కదిలిపోయింది అంటూ కవి తెలిపినటువంటి సందర్భం. భావం, కవి యుద్ధరంగాన్ని వర్ణించాడు. రెండు సైన్యాల చతురంగ బలాల కలయికతో భూమి కదిలిందని భావం. ఎందుకంటే అటు సైనికులు వస్తారు, ఇటు సైనికులు వస్తారు, అది యుద్ధ భూమి దద్దరిల్లిపోయిందని, ఎందుకంటే ఆ సైన్యాల కదలికతో భూమి ఒకసారి కదిలిందని, కంపించిందని చెప్పినటువంటి భావంలో ఉందన్నమాట. అందుకని కుతలము పదహాతుల నతల కుతలంబయ్యను అంటే కుతలాడింది అంటాం కదా, లేకపోతే ఊగుతుంది అంటాం కదా. అందుకని ఏంటంటే ఇక్కడ అది చూడాలన్నమాట, భూమి కదిలిందని భావం. ఇక గజములెల్ల గజములెల్ల బోర నజములయ్యి. విక్రమార్క శాలివాహనుల యుద్ధం చేసిన సమయంలో వీరులు పరస్పరం పోరాడారు. కానీ దైవ సహాయం లేకపోవడం వల్ల విక్రమార్కుని సేనలు నాశనమయ్యాయి. విక్రమార్కుని సైన్యంలో రథములు, సారథి, రధికులు లేనివైనాయి. అంటే వారిద్దరూ మరణించారు. గుర్రములు గొర్రెల వలె పారిపోయాయి. పదాతి దళంలో మరణించిందని కవి వర్ణించిన సందర్భంలో ఉంది. చూడండి, ఇక్కడ సందర్భంలో ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడు. అంటే గజములెల్ల బోర నజములయ్యి. అంటే విక్రమార్కులు శాలివాహనుల యుద్ధం సమయంలో వీరులు పరస్పరం పోరాడుతూ, తర్వాత దైవ సహాయం లేకపోవడం వల్ల విక్రమార్కుని సేవలు నాశనమయ్యాయి. ఎందుకంటే మనం ఎంత గొప్పవాడమైనా, ఎంత వీరులమైనా దైవ సహాయం తోడు లేకపోతే ఏం చేయలే అంటారన్నమాట. విక్రమార్కుని సైన్యంలో రథములు, సారథి, రధికులు లేనివయ్యాయి. అంటే వారిద్దరూ మరణించారు. ఇక గుర్రములు గొర్రెల వలె పారిపోయాయి. పతాతి దళం మరణించిందని కవి యుద్ధాన్ని వర్ణించిన సందర్భంలో ఉంది. ఏంటంటే పాపం నిమిత్త మాత్రుడిగా ఏమీ చేయలేనటువంటి నిస్తేజితం అయిపోయాడు అన్నమాట ఒక సందర్భంలో విక్రమార్కుడు. సరే, భావం ఏంటంటే యుద్ధ భూమిలో ఏనుగులన్నీ మేకలుగా మారిపోయాయి అని కవి తెలిపినటువంటి భావంలో ఉంది. యుద్ధ భూమిలో ఏనుగులన్నీ మేకలుగా మారిపోయి అని కవి తెలిపిన భావంలో ఉంది. తర్వాత తదుపరి కాంటెక్స్టు, తదుపరి సందర్భ సహిత వాక్యం. ఇది దైవ వశంబని వచ్చే పోరికిన్. సందర్భం, నాగేంద్రుడైన ఆదిశేషువు పంపిన పాములు విక్రమార్కుని చంపాయి.
ఆ సైనికులు తిరిగి బ్రతికించాలని విక్రమార్కుడు వాసుకిని గురించి తపస్సు చేశాడు. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. దానితో కలత చెందిన మనసుతో ఇది దైవ నిర్ణయమని భావించి ఆ విక్రమార్కుడు స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడని కవి చెప్పిన సందర్భంలోనిది. ఎందుకంటే మనిషి ఎంత గొప్పవాడైనా, ఏ రంగంలో ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళుతున్నా ఏంటంటే విధి ముందు అందరూ తక్కువే, విధి ముందు అందరూ తల వంచవలసిందే. విధిని ఎదిరించి ఎవరు ఏమీ చేయలేరు. మహా వటవృక్షాలు కూడా విధి ముందు కూలిపోయాయి. అందుకని ఏంటంటే ఇది దైవ నిర్ణయం. తర్వాత విక్రమార్కుడు స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడని కవి చెప్పినటువంటి సందర్భంలోనిది. తర్వాత భావం విషయానికి వచ్చేసరికి విక్రమార్కుడు వాసుకుని గురించి తపస్సు చేసిన చనిపోయిన సైన్యంలో తిరిగి బ్రతకలేకపోవడానికి దైవ కారణమని విక్రమార్కుడు భావించాడని భావం. అంటే వెంటనే సైన్యాలు చనిపోతూ ఉంటే చక్కగా ఒక ఘోరమైన తపస్సులాగా మరి విక్రమార్కుడు చేశాడు. తర్వాత ఏంటంటే ధైర్యంగా బ్రతకపోవడానికి దైవమే కారణమని విక్రమార్కుడు భావించాడని భావం. అంటే దానికి అర్థం ఏంటంటే ఏ క్షణంలో ఏది జరగాలన్నా, ఏ సమయానికి ఏది ఇవ్వాలన్నా అంతా దైవ చిత్తం, దైవ నిర్ణయం. దైవ ఘటన ఎలా ఉంటే అలా జరుగుతుంది తప్ప అది నిమిత్త మాత్రులైనటువంటి మానవుల చేతుల్లో ఉండదు అని దాని మీద చెప్పే ప్రయత్నం. ఇక అలాగే మహారాజనంగా చేసే రాజ్యమచ్చట, మహారాజనంగా చేసే రాజ్యమచ్చట. విక్రమార్కుడు శాలివాహనుని కర్రదెబ్బతో మరణించాడు. విక్రమార్కు నుండి ఒక మహా దివ్య జ్యోతి వెళ్ళి సూర్యునితో కలిసిపోయింది. అప్పుడు దైవ సహాయం కల శాలివాహనుడు ప్రజలందరూ పొగుడుతూ ఉండగా ప్రతిష్టానపురానికి మహారాజుగా పట్టాభిషేక్తుడై రాజ్యం పాలించాడని కవి చెప్పినటువంటి సందర్భంలో ఉంది. విక్రమార్కుడు శాలివాహనులని కర్రతో మరణించాడు. విక్రమార్కుడు శరీరం నుండి ఒక మహాదివ్య జ్యోతి వెళ్ళి సూర్యునిలో కలిసిపోయింది. అప్పుడు దైవ సహాయకులు శాలివాహనుని ప్రజలందరూ పొగుడుతూ ఉండగా ప్రతిష్టానపురానికి మహారాజుగా పట్టాభిషేక్తుడై రాజ్యం పరిపాలించాడని కవి చెప్పినటువంటి సందర్భంలో ఉంది. ఇక భావం, శాలివాహనుడు విక్రమార్కుని జయించి మహారాజు అనిపించుకుంటూ ప్రతిష్టానపట్నంలో చక్రవర్తి అయ్యాడని భావం. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా మనం దీంట్లో 3 డైమెన్షన్స్ అని చెప్పుకున్నాం. మూడింటి మీద మనం చర్చించాలని దాని మీద. ఒకటి పద్యపూర్ణం లేదా పద్యభావాలు, రెండవది ఈ కాంటెక్స్ట్లు అన్నమాట, సందర్భశత వ్యాఖ్యలు, కవి పరిచయం, సందర్భం, భావం. అలాగే ఇప్పుడు చివరిగా ఈ కొరవి గోపరాజు గారు రాసినటువంటి శాలివాహన విజయం నుంచి అలంకారాలు, లక్షణ సమన్వయం అనే దాని మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయురీషుడు గాముడు మన వచ్చాను. వెంటనే మనం ఈ పద్యపాదంలో ఉత్ప్రేక్ష అలంకారం కలదు. ఈ పద్యపాదంలో ఏముందంటే ఉత్ప్రేక్ష అలంకారం కలదు. చెప్పుకున్నాం కదా ఉత్ప్రేక్ష అలంకారానికి డెఫినేషన్, ఉత్ప్రేక్ష అలంకారానికి నిర్వచనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే ఉపమేయమును ఉపమానంగా ఊహించుటను ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఉపమేయమును ఉపమానంగా ఊహించుటను ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఇక సమన్వయానికి వచ్చేసరికి మాతలి వెంట వచ్చిన విక్రమార్కుడు మహారాజు మన్మధుడు ఏమో అనేటట్లు ఉన్నాడని భావం. చూడండి, ఉత్ప్రేక్ష అలంకారం అంటే లేనిది ఉన్నట్లుగా చెప్పేది. అంటే ఉదాహరణకి మనం చీకట్లో వెళుతున్నాం, కాలుకి ఏదో గడ్డి పరక తగిలింది, లేని దాని మాట పామేమో అనుకున్నాను. బొమ్మల బల మీద అమ్మ ఏవో ప్లేట్లు పెట్టింది, పడిపోయింది, పిడిగేమో అనుకున్నాను, లేని దాన్ని అందుకుని మాతలి వెంట వచ్చిన విక్రమార్క మహారాజు మన్మధుడు ఏమో అన్నట్లు ఉన్నాడని భావం. అందుకని ఏంటంటే మరి ఇక్కడ మరి ఎంత గొప్పగా మనకి
రాశాడో మనం ఒకసారి చూడొచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే మాతలి వెంట వచ్చిన విక్రమార్కుడు మహారాజు మన్మధుడు ఏమన్నట్టు ఉన్నాడని, అంటే ఆయన గొప్పతనాన్ని వర్ణించే ప్రయత్నం అన్నమాట. అలాగే తారాగణ పరివృతుడై వెలుగు చంద్రుని చందమ్మున అందంగా బృందార కేంద్రుని అని ఇచ్చాడనమాట. వెంటనే మన ఈ పద్యపాదంలో ఉపమాలంకారం కలదు, ఈ అలంకారం కలదు అన్నప్పుడు ఉపమాలంకారం కలదు అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ తారగణ పరివృతుడే వెలుగు చంద్రుని చందంబున అందంబుగా బృందారా కేంద్రుని, అంటే అలంకారం ఏంటంటే పై పద్యంలో ఉపమాలంకారం కలదు. వెంటనే ఏంటంటే అక్కడ పద్యం అంటే పూర్తిగా ఇవ్వకపోయినా ఒక 2 లైన్లు ఇచ్చేసరికి వెంటనే ఇది పలానా పద్యం కలదు దీంట్లో అని దాని మీద వెంటనే మనం ఏం చేయాలంటే పై పద్యంలో ఉపమాలంకారం కలదు అని చెప్పిన తర్వాత ఏంటంటే లక్షణం, ఆల్రెడీగా లక్షణం చెప్పుకున్నాం కదా. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఎందుకంటే ఉపమాన ఉపమేయములకు ఒక విధంగా చెప్పాలంటే మరి మనం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంటాం కాబట్టి తెలుగు భాషకి దీంట్లో మరి ముఖ్యంగా మరి మనకి ఏంటంటే ఉపమాన ఉపమేయమునకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పిన ఉపలంకారం అంటారు. నక్షత్రాల్లో వెలిగే చంద్రుని వలె దేవుడు అందంగా ఉన్నాడని చెప్పినటువంటి భావంలో ఉంది. ఎందుకంటే నక్షత్రాల వెలిగి చంద్రుని వలె దేవుడు ఉన్నాడని చెప్పినటువంటి భావంలో ఉంది. ఇక తర్వాత మనకి శృంగార రసము గురియగా నాడెను. ఈ పై పద్యపాదంలో ఉపమాలంకారం కలదు. ఏంటంటే ఇక్కడ కూడా ఉపమాలంకారమే ఉందని దాని మీద. ఎందుకంటే కాళిదాసుకి ఇష్టమైనటువంటి అత్యంత గొప్ప అలంకారం ఏదంటే ఉపమాలంకారం అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థులకి డైరెక్ట్ ఉపమాలంకారం అడగవచ్చు, లేకపోతే ఇలాగ పాఠం నుంచి ఒక పద్యం ఇచ్చి దీంట్లో ఏ అలంకారం ఉందో కనుగొని లక్ష్య సమన్వయం చేయండి అంటాడనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి చక్కగా శృంగార రసము గురి నుండి తిరుపముల మురిపు మెరి, ఇక దీంట్లో అలంకారం ఉందన్నప్పుడు ఉపమాలంకారం ఉంది. లక్షణం అన్నప్పుడు ఉపమానోపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. సమన్వయము రంభ మెరుపు తీగవలె నాట్యం చేసిందని ఆడిందని భావం. రంభ మెరుపు తీగవలె నాట్యం ఆడిందని భావం అంటే ఏంటంటే ఒక మెరుపు తీగ ఒక ఫ్లాష్ కదిలినట్టుగా అద్భుతంగా. అందుకని ఏంటంటే ఇది సమన్వయము అనే దాని మీద గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఏంటి అన్నప్పుడు పద్య పూర్ణము మరియు పద్య భావము ఆల్రెడీగా చెప్పుకున్నాం చక్కగాని. అందుకని ఏంటంటే విద్యార్థులుగా అందరూ ఒకసారి గమనించాలి. తర్వాత ఈ పద్య పూర్ణము అంటే మరి చక్కగా ఏంటంటే మనకి ఆ పద్యాన్ని పూరించడం, అలాగే పద్య భావం అంటే దాంట్లో ఉన్నటువంటి టీకా తాత్పర్యాన్ని రాసే ప్రయత్నం చేయాలి అనే దాని మీద గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మనకి పద్యాలు అయిపోయిన తర్వాత మరొక అద్భుతమైనటువంటి మరో ప్రక్రియ ఏంటి అన్నప్పుడు కాంటెక్స్ట్లు అన్నమాట. ప్రత్యేకించి కాంటెక్స్ట్లు అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు. మొదట్లో చెప్పుకున్నాం కదా, పరిచయం, సందర్భం, భావం. అందుకని ఏంటంటే అవి చూసుకోవాలి. దాంట్లో ఏంటంటే కంటెంట్ ప్రధానం అన్నమాట. అంటే ఏదో సైడ్ హెడ్డింగ్లు పెట్టేసి రాసినంత మార్కులు పడవు. అందుకని ఏంటంటే మునిసే తపమునకు కీడు చేయగా వలయను, ఇంద్రుడే నిన్ను బిలవబలిచాను, సర్వకళయందు జానముని వంటరు, శృంగారసము కురియగా నాడాను. తర్వాత నటించే మురుగుడుగు క్రియను, ధరణి ఏలే పుణ్యచరితుడగుచు, కుతలము పదహాతుల నతల కుతలంబయ్యను. ఇక తర్వాత గజము లెల్ల బోర నజములయ్యే. అందుకని ఏంటంటే ఈ కాంటెక్స్ట్ కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఏంటంటే
మనకి ఇది దైవ వశం అని వచ్చే కోరికని చూడండి. సందర్భం భావాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత మహారాజాగా చేసే రాజ్యమచ్చట, ఇది కూడా ఒక కాంటెక్స్ట్. ఇంకా ఇడు తిరిగి ఏంటంటే అలంకారాలు లక్ష్య లక్షణ సమన్వయము అనే దాని మీద ఉంది కాబట్టి ఆయుర్వీక్షుడు గాముడు మన వచ్చాం ఏ అలంకారం ఉంది చెప్పాలి. ఆ తారాగణ పరివృతుడై వెలుంగు చంద్రుని చందమ్మున అందంబుగా బృందార కేంద్రుని. ఇక తర్వాత మూడోది శృంగార రసము గురియగనాడాను, శృంగార రసము గురియగనాడాను. అందుకని ఏంటంటే మనకి ఒకసారి మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద తీసుకున్నప్పుడు మనకి తాత్పర్యం ఉంది, అలాగే పద్య భావాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే మనం ఒకసారి చూసుకోవాలి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి 3 అంశాలు అన్నమాట. ఇది ఒకటి మనకి పద్య పూర్ణం, పద్య భావాలు, ఏదో 1 షాట్ 2 బాట్స్ లాగా. తర్వాత అలాగే సందర్భ సహిత వ్యాఖ్యలు. తర్వాత అలాగే మరి ఏంటంటే ఈ అలంకారాలు లక్షణ సమన్వయం ఏమేమి వస్తున్నాయి, ఏంటి పరీక్షలు రీత్యా దాన్ని ఎలాగ కంఠస్థం చేయాలి, ఎలా ధారణ చేయాలి, ఎలా రాస్తే మనకి ఎక్కువ మార్కుల్ని కైవసం చేసుకోవచ్చు అనే దాని మీద ప్రతి విద్యార్థి గమనించి చక్కగా ఇది మాట. అందుకని ఏంటంటే మనకి చక్కగా పద్యం తర్వాత ఏంటంటే దాంట్లో అలంకారం ఉందో అలాగే కాంటెక్స్ట్ దాంట్లో ఏంటంటే చెప్పాను కదా మనకి కాంటెక్స్ట్ 3 ఉంటాయి కాబట్టి చక్కగా అది రాసే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత పద్యపూర్ణం, పద్య భావాలు. అందుకని ఈ కొరవి గోపకారు రాసినటువంటి శాలివాహన విజయంలో ప్రధానంగా మనం ఈ 3 చూసుకునే ప్రయత్నం చేయాలి.